ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం అమ్మవారు వ్యాస భగవానుడు పుట్టాలి కాబట్టి పరాశర మహర్షి యందు కామంని ప్రచోదనం చేసి ఆయన యొక్క తేజస్సుని పట్టగలిగే క్షేత్రమైనటువంటి మత్స్యకన్యను కూడా అతను చూసేటట్టుగా చేసింది. కాబట్టి ఇప్పుడు పరాశరుడు తీర్థయాత్రకు వెడుతూ యమునా నది మీద పడవ నడుపుతున్న యోజన గంధిని చూశాడు. పరాశరుడికి మదము లేదు, మత్సరము లేదు. ఆయన మదోన్మత్తుడు కాడు. 3 లోకముల చేత స్తోత్రం చేయబడేవాడు. వశిష్ఠుని మనవడు, శక్తి మహర్షి కుమారుడు. నిరంతరము విశాల హృదయంతో పవిత్ర భావములతో ఉండేవాడే తప్పితే హేయమైన ఆలోచనలు లేనివాడు. పాపములు నశించిపోయేటట్టుగా ఘోరమైన తపస్సులు చేసినవాడు. మంచి మనస్తో తీర్థయాత్రకు వెడుతున్నవాడు. అటువంటి పరాశరుడు యోజన దూరంలో ఉండగానే చేపల కంప కొట్టే స్త్రీని చూశాడు. ఇందులో ఒక విచిత్రమైన విషయం ఉంది. పొగ ఎక్కడ మొదలవుతుందో అక్కడ కూర్చుంటే పొగ మనకి రాదు. కంపు ఎక్కడ మొదలవుతుందో అక్కడికి వెడితే కంపు ఎక్కువ అవుతుంది. ఎక్కడ దుర్వాసన వస్తూ ఉంటుందో ఆ చోటుకు దూరంగా ఉంటే తక్కువ దుర్వాసన వస్తుందండి. దానికి దగ్గరగా పెడితే బాగా వాసన వస్తుంది, చెడు వాసన. అంత దుర్వాసన వస్తున్న మత్స్యగంధికి దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తాడు. మరి ఆమెను చూశాడు అంటే మన కోసం చూశాడు అనే చెప్పాలి. పరదేవతానుగ్రహంగా చూశాడు అని చెప్పాలి. చూసి ఆయన ఆమె పొందు కోరాడు. కోరితే మత్స్యగంధి పరాశరుడితోటి అంది, తనువు మేన్పొలవల్చు జాలరిదాన అట్లునుగాక ఏననగ కన్యకావ్రతమంతరించినట్లు మజ్జనకుంటికి పోవనేర్తు ప్రసాద బుద్ధియునర్పు సన్ముని గుణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లునట్లుగా. నేను కన్యని, నా కన్యాత్వం పోతే నా తండ్రి నన్ను గడపలోకి అడగపెట్టనిస్తాడా? అటువంటి తప్పుడు పని చేసి ఇంటికి వస్తావా అంటాడు. కాబట్టి నీవు ఎంతటి మహాపురుషుడు అయినా కావచ్చు, నీతో సంగమం నాకెలా కుదురుతుంది? కుదరదు అంది. అంటే ఆయన ఇది బహుశా పరదేవత అనుగ్రహం, లేకపోతే నా మనసు నీ యందు నిలబడడం ఏమిటి? నీకు వరం ఇస్తున్నాను, నీ శరీరం చేపల వాసన వస్తోంది కదా అని అంటున్నావు. ఇక నుంచి నువ్వు యోజన గంధివి అవుతావు, అంటే మత్స్యగంధివి అవుతావు. నీవు ఎక్కడ నిలబడతావో అక్కడి నుండి సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి. నీ శరీరంలోంచి యోజన దూరం సువాసనలు వస్తాయి అన్నాడు. అదే ముందు భరతవంశానికి కారణమైంది. ఆ వాసనలే సంతన మహారాజును తీసుకువచ్చాయి. ఋషి నోటి వెంట అనవసరంగా ఏ మాట రాదు కదండి, అమ్మవారు పలికిస్తూ ఉంటుంది అని ఆయన ఇంకా అన్నాడు. నీ కన్యాత్వం కూడా చెడదు. 9 నెలల 10 నెలలో నీవు గర్భం ధరించక్కలేదు. సద్యగర్భంగా ఇప్పుడే నీకు ఒక మహాత్ముడు జన్మిస్తాడు. నీవు కన్యగానే ఉంటావు. ఆ మేరకు నేను నీకు వరం ఇస్తున్నాను. నా తపస్సు చేత పగటివేళ మంచుతెరలు సృష్టిస్తున్నాను అన్నాడు. బ్రహ్మ సమానుడైన పరాశ మహర్షి అనుగ్రహం చేత సద్యోగర్భంలో సాక్షాత్తు సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు, పుట్టుకతోనే 4 వేదములు నేర్చుకుని పుట్టినవాడు, సకల మునులకి మొట్టమొదటివాడు అయినటువంటి వేదవ్యాసుడు పుట్టుకతోనే మహాజ్ఞానంతో పుట్టాడు. పరాశర మహర్షి అంతటి వాడికి కామం పుట్టకపోతే ఇంతటి మహానుభావుడు ఎలా పుడతాడండి? అది పరదేవత అనుగ్రహం అంటే. ఆయన ఇంత జ్ఞానం కలిగి ఇన్ని వేదములు తెలిసి పుట్టడం కాదు, తనకు ఇన్ని తెలిసి రాబోయే కాలంలో కలియుగంలో ప్రజలు పాడైపోకుండా తాను ఏది మాట్లాడి ఏది రచించి తన బిడ్డలను రక్షించుకోవాలన్న తాపత్రయంతో మాట్లాడగలిగినటువంటి మహాపురుషుడు పుట్టాడు. నల్లటి వర్ణంలో పుట్టి మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున తన తల్లితో, అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. తండ్రి పరాశర మహర్షి కూడా అంతే. ఆయన తన సహజ స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు. పుట్టిన బిడ్డడు ఇలా తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు. ఇటువంటి మహాపురుష సంపర్కం చేత, మహాపురుష జననం చేత ఆమె యోజన గంధి అయింది. ఆమె కన్యత్వం చెడలేదు. ఎదుర భారత వంశానికి నిలబడడానికి కావలసిన ప్రాతిపదిక ఏర్పడింది. శుభక్షణం. లేకపోతే తర్వాత ఇక కౌరవులు పాండవులు పుట్టే అవకాశం లేదు కదండి. భీష్ముడిని అంత మహాప్రతిజ్ఞ చేయించి భీష్ముడిని అంత మహాత్ముడిగా నిలబెట్టింది ఇదే. మళ్ళీ ఆ భీష్ముడు అలా నిలబడకపోతే, దీర్ఘాయుష్మంతుడు కాకపోతే వశిష్ఠ మహర్షి శాపం నిలబడదు.
వశిష్ఠ మహర్షి వాక్కు నిలబడ్డానికి ఇప్పుడు ఈ మహాత్ముడు పుట్టాడు. పుట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి వెడుతుంటే ఆయనను కృష్ణద్వైపాయనుడు అని పిలిచారు. అక్కడ వనంలో పుట్టి వెంటనే తపస్సుకు వెళ్ళిపోయాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ అమ్మవారు మళ్ళీ పరాశర మహర్షి జోలికి వెళ్ళలేదు. ఆయన అలాగే మహానుభావుడే వెళ్ళిపోయాడు. పరాశరుడు అంటే మన కొరకు ఎంత అవసరమో అంతవరకు ఆయన మనసు కదిలేటట్టు చేసిన పరదేవతానుగ్రహం మనం వింటున్నాము అని గుర్తు. అందుకే ఆది పర్వంలో మహాపురుషుల జననం వింటే సాక్షాత్తుగా దేవతల, రాక్షసుల, పరదేవత సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. అంత శక్తికి కారణమైన మహాపురుష జననం వెనక నడుస్తున్న పరదేవత అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు మనం 2 చేతులు ఎత్తి అమ్మవారికి నమస్కరించవలసిందే. పరాశరుడి మనసు ఎందుకు కదలవలసి వచ్చిందో సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు కూడా చెప్పారండి. కాబట్టి అమ్మవారు చేసినటువంటి పనికి మనందరము కూడా ఈ కలియుగంలో మన జన్మలు ధన్యమయ్యేటట్టుగా చూడండి, భారతం వినగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం. అందులో ఉన్నటువంటి ముఖ్య విషయాలని మన జీవితానికి అన్వయం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి అంతటి మహిమ కలిగినటువంటి పరాశక్తి ఈ రకంగా మహాపురుషుల జననానికి కారణమయ్యిందనమాట ఆవిడ. కాబట్టి వ్యాసుల వారు తపస్సుకు వెళ్ళిపోయారు. ఇదంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు కదండి. కాబట్టి వైశంపాయనుడు జనమేజయునికి భారత కథను చెప్పడం కొనసాగిస్తూ ఆయన అన్నాడు, నాయనా, నువ్వు నన్ను భారత యుద్ధం ఎందుకు జరిగింది, ఎందుకు కౌరవులు చెప్పిన మాటలు వినలేదు అని కదా అడిగావు. ఈ భూమికి పాపుల చేత భారం పెరిగిపోయింది. అప్పుడు భూదేవి అంది, లోకంలో పాపభారం పెరిగిపోతోంది, దీనిని నిర్మూలించడానికి దేవతాంశాలు రావాలి అని. శ్రీమన్నారాయణుడు కదిలి రావాలి, వచ్చి పాపభారాన్ని అంతటినీ పోగొట్టాలి అంది. అంటే తప్పకుండా అలాగేనని దేవతలు భూదేవికి వరం ఇచ్చారు. ఇప్పుడు ఆ సమయంలో ఎంత పాపభారం పెరిగి ఉన్నదో అది పోగొట్టడానికి ఒక పరమేశ్వరుడు వస్తే సరిపోదు కదండి. దేవతలందరూ తమ తమ అంశాలతో కదిలి రావాలి. అందుకని దేవతలందరూ కదిలి వచ్చారు. దేవతాంశాలలో వచ్చిన వారు కొందరు, రాక్షసాంశాలతో పుట్టేసిన వారు కొందరు. ఇప్పుడు రాక్షసాంశాలలో పుట్టిన వారందరూ దేవతాంశంలో పుట్టిన వారి వలన చచ్చిపోవాలి. అలా చచ్చిపోతే భూభారం తగ్గుతుంది. అయితే మహాభారతంలో గొప్పతనం ఏమిటి అంటే దేవతాంశలలో ఉన్నవాళ్ళు రాక్షసాంశలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి యుద్ధం చేశారు. భీష్ముడు దేవతాంశంలో వచ్చినవాడు, ద్రోణుడు బృహస్పతి అంశ. వీళ్ళందరూ వెళ్ళి కౌరవుల వైపు దుర్యోధనుడి పక్కన నిలబడి యుద్ధం చేశారు. దేవతాంశలలో పుట్టినవారు పాండవుల వైపు నిలబడాలా, కృష్ణుడు ఉన్న వైపు నిలబడాలా, లేక వ్యతిరేక వర్గం వైపు నిలబడాలా, ఎటు నిలబడి యుద్ధం చేస్తారా, అలా ఎందుకు చేశారు? ఇది ఒక పెద్ద ధర్మ సంబంధమైన అనుమానం కదండి. మనందరికీ కూడా వచ్చింది ఈ అనుమానం. అసలు ముందు భీష్ముడు, ద్రోణుడు, కృపుడు వీళ్ళందరూ కూడా పాండవుల వైపు వెళ్ళిపోయినట్లయితే ఇక దుర్యోధనుడు యుద్ధం చేయడు. ఎవరిని చూసుకుని యుద్ధం చెయ్యను అంటాడు. దుర్యోధనుడు యుద్ధానికి వచ్చి నిలబడాలి అంటే వీళ్ళు దుర్యోధనుడి వైపు ఉండాలి. వీళ్ళు దుర్యోధనుడి వైపు లేకపోతే అప్పుడు అతడు యుద్ధం మానేసి పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు. అప్పుడు రాక్షసాంశాలు పోవడం ఎలాగా? కాబట్టి రాక్షసాంశలు దేవతాంశలతో తలబడాలంటే వాటికి ధైర్యం కలగడానికి కొన్ని దేవతాంశాలు తమ స్వరూపం నందు మార్పు లేకుండానే వెళ్ళి అక్కడ నిలబడాలి. అందుకని భీష్ముడు, ద్రోణుడు దుర్యోధనుడి వైపు నిలబడ్డారు. ఇది మహాభారతంలో ఉన్నటువంటి అత్యంత చమత్కారం. అందుకని భీష్మద్రోణులు దుర్యోధన పక్క నిలబడ్డారు తప్పితే వారి చేతకాక పని చేసి దుర్యోధన మోచేతి నీళ్ళ కోసమో వాళ్ళు నిలబడ్డవాళ్ళు అని అనుకుంటే అది తప్పే అవుతుంది. వాళ్ళు అక్కడ నిలబడకపోతే ఆ యుద్ధంలో రాక్షసులు పడరు. అందుకని కృష్ణ భగవానుడు కొంతమందిని అటు నుంచోబెట్టవలసి వచ్చింది. అపగకేతుడు అంటే అసలు దుఃఖమే లేనివాడు, అపగత కేతుడు. ఎన్నడూ దుఃఖం లేని పరమాత్మ ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం దేవకి వసుదేవులకి కుమారుడుగా పుట్టాడు. ఆ తర్వాత ప్రలంబుడు మొదలైన రాక్షసులను సంహరించడానికి బలరాముడు అనే పేరుతో ఆదిశేషుని అంశ బలరాముడిగా రోహిణీ వసుదేవులకు జన్మించింది. సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు. 16,000 మంది అప్సరసులు గోపికలుగా వచ్చారు. దేవతలే యదువృష్టి, భోజ, అంధక వంశాలలో రాజులుగా వచ్చారు. వసువులలో ప్రభాసుడు అనబడే గొప్ప వసువు భీష్మాచార్యుడిగా వచ్చాడు.
దేవతల గురువైనటువంటి బృహస్పతి ద్రోణాచార్యుడిగా వచ్చాడు. మనం కామము క్రోధము కలిసి ఉంటే ఎంత ప్రమాదము అన్నది తెలుసుకోవాలి కదండి. ఈ రెండూ కలగలిస్తే పుట్టినవాడు ఎవరో తెలుసా అండి? అశ్వత్థామ. ఏకాదశ రుద్రుల వంశంలో పుట్టినవాడు కృపాచార్యుడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మడిచిపోయినా కృపాచార్యుడు మాత్రం ఎప్పటికీ గురుత్వం వహించాడు. పరీక్షిత్తు కూడా గురువు కృపాచార్యుడే, పరీక్షితుడికి కూడా. కాబట్టి ఏకాదశ రుద్రాంశలో వచ్చినవాడు కృపుడు, సూర్యుని అంశతో వచ్చినవాడు కర్ణుడు, హంసుడు అనబడే గంధర్వుడు ధృతరాష్ట్రునిగా వచ్చాడు. మతి ఆవిడ గాంధారిగా వచ్చింది. కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. పౌలస్త్ర భాతృ వంశమంతా కూడా రాక్షసులందరూ కలిసి దుర్యోధని సోదరులుగా వచ్చారు. హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా పుట్టాడు. సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు. విప్రచిత్తి జరాసంధుడిగా పుట్టాడు. కాలనేమి కంసుడిగా పుట్టాడు. శ్రీ మహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. స్త్రీ పుంస రెండు రూపములు కలిసి ఉండేటటువంటి వాడైనటువంటి ఒక దేవత శిఖండిగా పుట్టాడు. మరుద్గుణాంశతో పుట్టినవాడు పాండురాజు. మాండవ్యుని శాపం వలన యమధర్మరాజు గారు మళ్ళీ పుట్టవలసి వస్తే విదురుడిగా పుట్టాడు. సిద్ధి బుద్ధి ఇద్దరూ కూడా కుంతి మాద్రిగా పుట్టారు. అనేకమైన దేవతల అనుగ్రహంతో యమధర్మరాజు గారి అంశగా ధర్మరాజు, వాయుదేవుని అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జునుడు, అశ్వినీ దేవతల అంశలలో నకుల సహదేవులు, అలాగే సాక్షాత్తు శ్రీ రూపంగా లక్ష్మీ స్వరూపంగా సంపద రూపంగా యాజ్ఞసేని జన్మించింది. యాజ్ఞసేని అంటే ఎవరో తెలుసా అండి? యాజ్ఞసేని అంటే ద్రౌపది. ద్రౌపదీదేవి యజ్ఞంలోంచి ఆవిర్భవించింది కాబట్టి ఆవిడికి యాజ్ఞసేని అని పేరు. అగ్ని దృష్టద్యుమ్నుడిగా పుట్టాడు. మరత్తులు ద్రుపద సాత్యకి విరాటులుగా వచ్చారు. దేవతలే కాకుండా ఇంకా ఎంతమంది దేవతలో ఈ భూమి మీద రాక్షసాంశతో అవతరించిన వారిని మట్టుపెట్టడానికి ఇన్ని అంశాలలో జన్మించారు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడుగా ఆవిర్భవించాడు. రాక్షసాంశలలో ఉన్నవాళ్ళు పెద్దల మాట వినరు. ఈ భారత యుద్ధం అంతా అందుకే వచ్చింది. వాళ్ళని మట్టు పెట్టడానికి, ఈ భూభారం తీర్చడానికి ఈ కురుక్షేత్రం జరగవలసి వచ్చింది అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. అయితే జనమేజయుడికి మళ్ళీ ఇంకొక అనుమానం వచ్చింది. అసలు భరతుని వంశము ఈ కథ ఎక్కడ మొదలైందండి? దాని విశేషం ఏమిటో నాకు చెప్పండి అని జనమేజయుడు వైశంపాయనుడిని అడిగాడు. ఇప్పుడు వైశంపాయనుడు మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. జనమేజయుడు ప్రశ్న వేస్తే వైశంపాయనుడు మహాభారతాన్ని వివరణ చేస్తున్నాడు. ఆ మహాభారతాన్ని వివరణ చేసే క్రమంలో ముందుగా వేదవ్యాస భగవానుని ఆవిర్భావం గురించి తెలియజేసి, ఆ తర్వాత రాక్షసాంశలతో జన్మించిన వీరులు, అలాగే దేవతల అంశలలో జన్మించిన వీరులు వారిద్దరి గురించి చెప్పి, కురుక్షేత్రం ఎందుకు జరిగిందో, మాట వినకపోవడం అనేది వాళ్ళిద్దరి గురించి చెప్పి, కురుక్షేత్ర యుద్ధం జరిగిన విషయం ఎంత దూరం పెడుతోందో, ఆ వినకపోవడం అన్నది కూర్చున్నవాడి స్థానాన్ని బట్టి వాడితో పాటు ఎంతమందిని తీసుకువెళ్ళిపోతుందో మనకి మహాభారతంలో మహానుభావుడు వైశంపాయనుడు సంక్షేపంగా వివరించి ఉన్నాడు. అదే తర్వాతి కాలంలో కురుక్షేత్ర యుద్ధంలో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మాట వినకపోవడం ఒక దోషం అయితే, మనిషికి సహజంగా అహంకారం ఇంకొక దోషం. అహంకారం ఉండకూడదు అని చెప్పడం చాలా తేలిక, కానీ అహంకారాన్ని పరిత్యజించడం చెప్పినంత తేలికమైన విషయం కాదు. దానికి చాలా చాలా పరిశీలన ఉండాలి. మనం ప్రయత్నపూర్వకంగా ఏవో కొన్ని చోట్ల జ్ఞాపకం పెట్టుకుని అయ్యయ్యో నేను ఇలా అహంకరించి ఉండకూడదు అని అంటున్నా, మనం ఒక గొప్ప కార్యానికి కార్యకులం అనుకోండి, అప్పుడు ఆ కార్యం అంతా అయిపోయాక ఎదుటివాడు అయ్యా ఎంత గొప్పగా పనిచేసావయ్యా అన్నాడు అనుకోండి, అప్పుడు దానిని గురించి ప్రతిస్పందన మనసుకి ఉండకూడదు. అంటే అవును నేనే చేశానని పొంగు రాకూడదు. మనం ఎంత మంచి పని చేసినా ఎవడో ఒకడు ఏదో విమర్శ చేస్తూనే ఉంటాడు. అది కువిమర్శ లేకపోతే సరైన విమర్శ అని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి అది ఆ విమర్శ చెడు విమర్శ అని మనకు అనిపించినట్లయితే దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండాలి. అది సహేతుకమైన విమర్శ అయినట్లయితే దానిని మనం స్వీకరించాలి. అలా చేస్తే అది మనని మనం దిద్దుకోవడం అవుతుంది. లేకపోతే ప్రతి చిన్న మాటకి కృంగిపోవడం అనే లక్షణం వచ్చినట్లయితే వాడి జీవితం మృత్పిండం అయిపోతూ ఉంటుంది. అంటే కింద పడిన మట్టి ముద్దలా అయిపోతాడు, ఇంకా పైకి లేవడు అనేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ అహంకారం చాలా విచిత్రంగా ఉంటుంది.
ఇది మనిషి ఉండవలసిన దానికి ఫలానాది కారణం అని మనం చెప్పడానికి కుదరదు. ఈ అహంకారం ఆ మనిషికి ఎందుకుందండి అంటే చెప్పలేం. అహంకరించడానికి కారణాన్ని కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. అంతే. ఒకడికి తాను పొడుగ్గా ఉన్నాననే అహంకారం, ఇంకొకడికి పొట్టిగా ఉన్నానని అహంకారం, నల్లగా ఉన్నానని కొంతమందికి, తెల్లగా ఉన్నానని కొంతమందికి, చదువుకున్నానని అహంకారం, నాకు ఈ చదువు రాలేదని ఇంకొకడికి అహంకారం, డబ్బుందని, డబ్బు లేదని, అలాగా మనిషి అహంకరించడానికి కొత్తగా కారణమన్నది వెతుక్కోవలసిన మనిషి తాదాత్మ్యత పొందవలసిన స్థితికి వసుడైపోతే ఏదో కారణాన్ని వెతుక్కుంటాడు. చిత్రం ఏమిటంటే తల్లో తండ్రో అధికారంలో ఉంటారు, అందుకని బిడ్డల అహంకారం. భర్త అధికారంలో ఉంటాడు, అప్పుడు భార్యకి అహంకారం. భార్య అధికారంలో ఉంటుంది, అప్పుడు భర్తకు అహంకారం. తండ్రి గారు చాలా కీర్తి ప్రతిష్టలు వహించిన వారే ఉంటాడు, అందుకని పిల్లలకి అహంకారం. భర్త గొప్పవాడని భార్యకి అహంకారం, భార్య చాలా గొప్పది లబ్ధప్రతిష్ఠురాలని భర్తకు అహంకారం. కాబట్టి అహంకారానికి అర్థమేమీ ఉండదు. ఈ అహంకారం వల్ల వచ్చే సమస్యలు, ఇబ్బందులు 1, 2 ఉండవు. వాటికి సంబంధించి యథార్థమైన వృత్తాంతాన్ని వ్యాసుడు మనకి భరతవంశ క్రమంలో అందజేశారు. దీనిని నన్నయ్య గారు ఋషితుల్యుడు కనుక ఆంధ్రీకరించి అమృతభాండ సమానమైన విషయాలని మనకు అందించారు. దీనికి మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనిషిని ఎంతో ఉన్నతికి తీసుకువెడుతుంది. మనిషికి ఒక గొప్ప ఆలంబనాన్ని ఇస్తుంది. అంత తొందరగా ప్రతిదానికి అహంకరించకుండా వినయంతో నిలబడగలిగిన స్థితిని అందిస్తుంది. ఇది చాలా గొప్పగా ఉంటుంది. నిజంగా మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు మహాభారతంలో చదివి తెలుసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి కథ. అన్ని ధర్మ సూక్ష్మాలతో కూడుకున్న గాథ. ఆద్యంతము మహానుభావుడు నన్నయ్య గారు దీనిని అంత గొప్పగా ఆవిష్కరించారు. మనం ఇప్పుడు ఈ కథాక్రమాన్ని వింటున్నాం కదండి, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తూ ఉంటే. కాబట్టి దీనిని మనం వింటూ జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కాబట్టి అహంకారం అనేది ఎంతటి మనిషినైనా ఎలా కిందకి ఈడ్చేస్తుంది అనే విషయాలను మనం తెలుసుకోవాలి. తర్వాత జనమేజయుడికి వైశంపాయనుడు భరతవంశము అంటే ఏమిటి, అది ఎక్కడ మొదలైంది అనే విషయం అడిగినప్పుడు ఆయనకి వైశంపాయనుడు ఏమని చెప్పాడు, ఈ కథని ఎలా ఎక్కడి నుంచి మొదలెట్టాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ మహాభారతాన్ని కొనసాగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.